అందరూ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రామ సభ ఉద్దేశము ఏమిటనేది ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. ఫస్ట్ రైతు భరోసా పథకము అది అమలు చేయడానికి ప్రభుత్వం కంకణబద్దులై కార్యక్రమం ముందుకు తీసుకుపోయారు. ఇంద్రమ్మ ఇండ్లు దాదాపుగా మన విలేజ్లో 19 ఇండ్లు వచ్చినాయి. ఒకటి కంప్లీట్ అయింది, 6 స్లాబ్ లెవెల్ అయినాయి, ఒక 4 స్లాబ్ అనే పిల్లర్ లెవెల్ ఉన్నాయి, ఒక 3 రిటర్న్ అయిపోయినాయి. రిటర్న్ పోయినవి నాన్ స్టార్టెడ్ కింద ఉన్నాయి. మొత్తము 19కి 16 ప్రోగ్రెస్లే ఉన్నాయి. ఈ పథకము ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు దాన్ని ఉపయోగించుకునే వాళ్లకు. ఎందుకంటే ఉపయోగించుకోకపోతే అది వేస్ట్. ఏ పథకానికైనా కొంత కలుపుకోవాల్సి వస్తుంది. ఉత్తగానే గవర్నమెంట్ కంప్లీట్గా కట్టి ఇళ్లకు తోలరు కాబట్టి కొంత పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నారు. ఈ గవర్నమెంట్ వెలుసుబాటు లేదు కాబట్టి ఆ 2500 పథకము ఆలోచన చేస్తున్నారు. అది ఒకటే కొద్దిగా చింతించవలసిన విషయము. మహిళలకు ఉచిత బస్సు మాత్రము బ్రహ్మాండంగా నడుస్తుంది, అందరు పోతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లోపల ఈ 6 గ్యారెంటీ లోపల ఫస్ట్ సక్సెస్ఫుల్ అయింది మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఒకటే. మరి రెండోది ఉచిత గ్యాస్ సిలిండర్కు మనం సప్లై చేసిన దానికి గవర్నమెంట్ 500కే ఇస్తా అన్నది. ఆ ఇచ్చిన దానిలో ఒక 2 నెలలే చాలా మందికి పడ్డాయి. ఒక 60% మనం పడ్డాయి, 40% పడలేదు. ఇప్పుడు పడతలేవు. అది గ్యాస్ డీలర్ చెప్తున్నాడు, ప్రజలు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, ఆ డీలర్లే అంటున్నారు. అది ఒకటి. అదే ఈ బడ్జెట్ ప్రాబ్లంలో వెనుక ముందు ఆడుతుంది గవర్నమెంట్.
ఈ సన్న రకం వడ్లు కొనుగోలు బోనస్ 2 పంటలకు కొన్నారు. 2 పంటలకు ఆల్మోస్ట్ గా బోనస్ లేటుగా అయినా కానీ వేయడం జరిగింది. అది ఒకటి సక్సెస్ఫుల్ అయింది. చేయూత పెన్షన్ అనేది 2000ది 4000 చేస్తా అన్నది గవర్నమెంట్, 4000ది 6000 చేస్తా అన్నది. అది ఇది ఒక్కటే దీని జోలి వదిలేరు. ఇప్పుడు మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నారు, మరి ఉద్యోగం అంటే వీడోస్ మహిళలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చూద్దాం. ఇప్పుడు స్టిల్ చనిపోతేనే ఒక 4-5 నెలలకే వీడో పింఛన్ రావాలి. ఈ వీడో పింఛన్ల జోలికి పోతలేదు గవర్నమెంట్, పోతలేదు. అంటే మొన్ననే అసెంబ్లీ లోపల కొంత ఇస్తామని ఒప్పుకున్నారు, అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. వీడోస్ కన్నా ఇస్తే బాగుండనే గవర్నమెంట్కు ఇది ఒకటి తెలియజేస్తున్నాను. రెండోది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవి లేట్ కాకుండానే ఫైల్ పెట్టుకున్న వాళ్ళకు 1 మంత్లు కానీ 2 మంత్లు కానీ అవి రావడం జరుగుతున్నది. ఒకటి ఇవి వాగ్దానం చేసిన దానిలో తులం బంగారం మాత్రం రాలేదు. ఆ తులం బంగారం వస్తే అందరూ ఆశపడరు, చాలా మంది పథకాల కొరకే ఆశపడరు. ఈ పథకాలలో ఒక తులం బంగారం రాలేదు. షాదీ ముబారక్ చెక్కులు మాత్రం వస్తున్నాయి. 1,16,000 మొదలు పెట్టినాయి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు, కొన్ని కొత్త రేషన్ కార్డులు 4 నెలల ముందే 2 నెలల ముందే కొన్ని వచ్చినాయి. ఆన్లైన్లో ఎలిజిబుల్ అయిన వారికి ఈ పథకాలకు అది వర్తిస్తుంది. కాబట్టి ఏది రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయనే ఉద్దేశంగా చాలా మందికి కొంత బెనిఫిట్ మాత్రం జరగడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఈ పథకాలను మొత్తము పాతవి చదవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ గ్రామ సభ పెట్టుకునే ఉద్దేశం ఏంటంటే గ్రామంలో కూడా అభివృద్ధి. ఇది ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు బిల్లు అని అంటున్నారు వీళ్ళు. అది 60% ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నా కరెంటు బిల్లు వస్తలేదని ఇంత ముందే వాళ్ళు చెప్పారు, ఇప్పుడే చెప్పారు. మన ఎవరు లేదు, మన ఆన్లైన్ లో చేయాలని అన్నారు. ఇప్పుడు అక్కడ అది మండల ఆఫీస్ పోయింది. ఇప్పుడు చాలా మంది తిరుగుతున్నారు, అది యాక్సెప్ట్ చేస్తలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ఫండ్స్ భారం ఎక్కువ అవుతుంది, సూత ఎండి ఆఫీసులో సూత కొడతలేదు. ఇప్పుడు ఇప్పుడు దాని తగ్గట్టే ఈ కొన్ని వేసుకుంటుట్లా 200 యూనిట్ల లోపల ఉంటారు, లేకపోతే ఎవరికి ఎలిజిబుల్ కాదు. అది అందరు తెలిసిన ముచ్చటే. మన రైతులు సుద్ధా హుషారుగా గవర్నమెంట్ ను ఉచితంగా దాని కొరకే వాడుకుంటారు. అదొకటి. సరే, ఇప్పుడు గ్రామ సభలో చర్చించబడే అంశాలు, మన ఊరికి ఏం అభివృద్ధి చేసుకోవాలి, ఇట్లా సన్నబియ్యం చెప్పిన కదా, సన్నబియ్యం కాదు ఈ సన్నబియ్యం అనేది ఈ బుక్లెట్ లో పెట్టలే ఇంకా కాదు. సన్నబియ్యం సుధా ఇస్తున్నారు, ఇస్తారు ఇయని చెప్పురు మీరు ఫస్ట్. సన్నబియ్యం అనేది వాళ్ళు పెట్టిన దాన్ని చదవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి వీళ్ళు ఇప్పుడు మొన్న అసెంబ్లీ లోపల కొత్తగా తీర్మానం చేశారు. ఏది కదా అంటే ఇందిరా మహిళా భరోసా పథకం, ఏది 5 లక్షల దాని మీద అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇది కేసీఆర్ అప్పుడు రైతు భరోసా 5 లక్షలు ఎట్లా బీమా పెట్టిండో, ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సుధా 5 లక్షలు ఇందిరా బీమా యోజన పథకం అది లాంఛనంగా స్టార్ట్ అయింది. ఇది ఇంకా దీనిలో ఇప్పుడు ఈ పథకం